ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద నాగార్జున సాగర్లో అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాగర్ కాలువను పరిశీలించారు. ఆగస్టు 1వ తేదీన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పెద్ద గండ్లు పడ్డాయి. 150 మీటర్ల బ్రీచ్ పడింది. ఈ బ్రీచ్ వల్ల యూటీ కూడా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన అధికారులు పూడ్చారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రేపు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న చివరి ఆయకట్ట వరకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఏ రైతన్న కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంకో పాయింట్ ఎప్పట్లో వస్తుంది ఇప్పుడు నీకు ఎవరికన్నా టెక్నికల్గా నేను చెప్పినా నీళ్ళు అర్థమయ్యేది ఎవరు లేడు. ఆ క్యాచ్మెంట్ ఎంత ఉందో ఎవడన్నా సర్వే చేసినా ఓ